ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పొందడానికి గాను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పొందాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 6:58 చదవండి. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. 59వ వచనం, ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. మనం చదివిన ఈ వాక్యములో 53వ వచనంలో చూస్తే, కావున యేసు ఇట్లనెను. యేసుక్రీస్తు వారు కపెర్నహూములో బోధించుచు ఉన్నప్పుడు సమాజ మందిరములో కొన్ని మాటలు చెప్పారు. యేసుక్రీస్తు వారు కపెర్నహూము అనే పట్టణంలో అక్కడ సమాజ మందిరం, అక్కడ మనం చదివిన మాటలు చెప్పారు. ఈవేళ యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పిన మాటలు కొవ్వూరులో హెర్మోను మందిరంలో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. జీవము గల దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు వారే మనతో మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే 58వ వచనంలో, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది ఏ ఆహారం అండి? 47వ వచనంలో, విశ్వసించి వాడే నిత్య జీవము గలవాడు, ఫుల్ స్టాప్, జీవాహారము నేనే. యేసుక్రీస్తు వారు కపెర్నహూము పట్టణంలో అక్కడ దేవాలయంలో జీవాహారము నేనే అని చెప్తూ ఉన్నారు. దినాన్ని హెర్మోను మందిరములో కొవ్వూరు పట్టణంలో మనతో కూడా జీవాహారము నేనే అని చెప్తూ 58వ వచనంలో ఏమన్నారంటే, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము యేసుక్రీస్తు వారు. క్లుప్తంగా చూస్తే జీవపు రొట్టెగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన విరువబడ్డారు. యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళకముందు తన శిష్యులతో భోజనాన్ని కూర్చున్నప్పుడు రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చి, మీలో మీరు పంచుకొని తినండి, ఇది నా యొక్క శరీరం అన్నారు. ఇక్కడ మనం చదివిన వాక్యములో పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. మన పితరులు మన్నాను తిన్నారు, కానీ ఇక్కడ వెంటనే ఏమన్నారంటే చనిపోయినట్టు కాదు. మన పితరులు అరణ్య ప్రయాణములో 40 సంవత్సరాలు మన్నాను భుజించారు. 40 డేస్. ఈ 40 రోజులు కూడా వారికి దేవాది దేవుడే ఆహారం ఇచ్చారు. ఈ మన్నాకు ఉన్న పేర్లు ఏంటంటే 78వ కీర్తన అండి. 78వ కీర్తన, పేజ్ నెంబర్ 493, 493వ పేజీ అండి. 78వ కీర్తన 24వ వచనము, 78, 24 అందరము కలిసి చదువుదామండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపేను. ఈ మన్నాకు ఉన్న పేరేంటంటే ఆకాశ ధాన్యము. మన్నాను దేవాది దేవుడే పరిశుద్ధాత్ముడే ఏమని పిలిచారంటే
ఆకాశ ధాన్యము. మనకి మన యొక్క ధాన్యము తెలుసు, కానీ మన పితరులు తిన్న మన్నాకున్న పేరేంటండి? ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాడు. మనల్ని సృజించిన దేవాది దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఒక రిఫరెన్స్ ఏముందంటే, తన ప్రియ కుమారుని ఈయ వెనుది అనే దేవుడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తప్పక అనుగ్రహిస్తారు. వాట్ ఎవర్ వీ నీడ్, వాట్ ఎవర్ వీ వాంట్, వాట్ ఎవర్ వీ డిజైర్, మన అక్కర ఏదైనా సరే దేవుడు అనుగ్రహించేవాడు. తన సొంత కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, ఆయన రొమ్మున యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపడానికైనా వెనుదీయలేదు. కనుక ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించారు. ఇంకొక పేరు కూడా ఉంది మన్నాకు. ఏమన్నారండి? 25 వచనంలో, దేవదూతల ఆహారము. అంటే దేవదూతలు భుజించిన ఆహారాన్ని మన పితరులు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో తిన్నారండి. వాళ్ళు ఏ రోజు లోటు రానియక ప్రతి దినమున ఉదయమున మన్నాను కురిపించేవారు. మంచుతో పాటు మన్నాను కూడా కురిపించేవారండి. ఈ మన్నా ఎలా, ఇది ఏంటంటే మనం వెళ్దాం. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆ నామమందు ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా ఆయన ఏం పంపిస్తారండి? భోజన పదార్థములను సమృద్ధిగా పంపే దేవుడు అని దినాన్ని మాట్లాడుతున్నారు. నూతన సంవత్సరంలో దేవుడు మనకు కావలసిన భోజన పదార్థాలని మన గృహాలకు ఎలా పంపుతారటండి? సమృద్ధిగా. మనుషులు తెస్తే అరా కొర, ఒక పూటకు సరిపడగా. దేవుడు ఇస్తే ఎలా ఉంటుందండి? సమృద్ధిగా. అందుకని జీవం గురించి కూడా ఏముందంటే, సమృద్ధి అయిన జీవము. అంటే సమస్తాన్ని దేవుడు తన ప్రజల కొరకు, తన విశ్వాసం ఉంచిన వారి కొరకు, తన ఏందో నిరీక్షణ గల వారి కొరకు, తనకు ప్రార్థించే వారి కొరకు ఎలాగిస్తారటండి? సమృద్ధిగా. మనము మన బిడ్డలకు ఏమి తెచ్చినా, ఏమి పెట్టినా, ఏమి చేసినా ఎలా పెట్టాలనుకుంటాం? సమృద్ధిగా. వాళ్ళు తిన్న తర్వాతే మనం తినాలనుకుంటాం. మన పరలోకపు తండ్రి కూడా మనకు సమస్తాన్ని కూడా ఎలాగిస్తారటండి? సమృద్ధిగా, తినగా మిగిలేటంతగా. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు కూడా శిష్యులు పంచిపెట్టినప్పుడు వారు తిన్న తర్వాత 12 మంది శిష్యులు కూడా గంపలు నిండి ఏం చేశారండి? 12 గంపలు ఎత్తారండి. కావలసినంత మట్టుకు వడ్డించినంత. వాక్యంలో ఎలా వడ్డించారండి? కావలసినంత మట్టుకు ఎంత తింటావో అంత అడిగి మరీ తినేవారు. ఈనాడేమో మనకి అడిగి తినడానికి, పెట్టింది తినడానికి మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు మనల్ని అనుమతించట్లేదు. జాయింటా? అయ్యి బాబు నాకు వద్దని అంటున్నారు. తినలేమండి బాబు. ఓ సిస్టర్ గారు అన్నారా? పోళీ లేవు బ్రదరు, తినాలనిపిస్తుంది. జాయింటు అంత చక్కగా మన ఇంట్లో వేయించుకోలేము, అంత టేస్ట్ మన ఇంట్లో రాదు. ఏదో కొత్త రుచి, కానీ ఏం పర్మిట్ చేయట్లేదు. మనసు సిద్ధమే, పొట్ట సిద్ధమే, మనిషి సిద్ధమే. ఏం సిద్ధంగా లేవు? పట్టు. కానీ దేవుడు మనకు పెట్టిన ఆహారం తినడానికి పళ్ళు కూడా దేవుడు ఏం చేస్తాడు? సెటరేట్ చేస్తా. వసిలిపోయిన పళ్ళు కూడా తినడానికి కావాల్సిన బలాన్ని దేవుడు పళ్ళు కూడా, అంటే పళ్ళు కూడా ఏముండాలి? బలం ఉండాలి. ఒక మా అమ్మగారు, వారికి తేగ అంటే ఇష్టం. తేగ అంటే ప్రాణం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రాణం కింద ఉంటుంది. ఏంటంటే అంతే. ఆ తేగలు వచ్చిన కాలంలో ఆ మామగారు ఏం చేస్తానంటే, తేగ తీసుకొని సన్నికాయల్లో మెత్తగా దంచి, మెత్తగా పచ్చడి చేస్తే నేను అంటారు కదండి కొంతమంది సిస్టర్స్. ఏమంటారు? పచ్చడి చేయడం అలవాటు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, జాగ్రత్త పచ్చడి చేస్తే నేను అంటారు అల్లరి చేతి పిల్లల్ని. అలా కాబట్టి ఆ తేగ పచ్చడి కింద చేసుకొని తింటా ఉండేది. కారణం ఏంటంటే, ఆవిడకి పళ్ళన్నీ కూడా, ఒక ఆయన అన్నాడు, బావా నా పళ్ళని గుగ్గిల్లాగా అయిపోయినాయి బావా అన్నాడు. ఏమన్నాడు? బావా నా పళ్ళని గుగ్గిల్లాగా అయిపోయినాయి బావా అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఇదంటే గుగ్గిలు అయిపోయినట్టు, గుగ్గిలు అమ్ముతారు కదండి, గుగ్గిల్లాగా అయిపోయినట్టు అన్నాడు. కొంతకాలానికి
కొన్ని మాటలకి వివరాలు కొంతకాలం తర్వాత తెలుస్తాయి, వెంటనే తెలవు. కొన్ని మాటలకి అర్థాలు, కొన్ని మాటలకి వివరాలు కాలానుగుణంగా మనకు తెలిస్తే తప్ప చెప్పిన అర్థం కాదు. బుర్రకే స్పర్శకు అందవు, జ్ఞానానికి అందవు, మన యొక్క ఆలోచనకు అందవు. ఇక్కడ కూడా మన్నా గురించి ఏమనంటే, భోజన పదార్థములనైన వారికి సమృద్ధినిచ్చే దేవుడు. అందుకని వాక్యం ఇంకో మాట ఉందంటే, మొదట నీ స్థితి కొద్దిగా నున్నను, తుదను నీవు మహాభివృద్ధి. నూతన సంవత్సరములో మనము సమృద్ధిగా ఉండాలని, సమృద్ధి అనే జీవము మనకు కలగాలని, మనము కూడా మహాభివృద్ధి చెందాలని దేవుని యొక్క ప్రణాళిక. మామూలు అభివృద్ధి కాదు, దేవుడు ఆశీర్వదిస్తే. అందుకనే యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడి ఉంటూ ఉంది. ఈ మన్నా గురించి మనం చూసాం. మొదటిది ఏంటంటే, అది దేవదూతల ఆహారము, ఆకాశ ధాన్యము మన పితరులు తిన్నారు. ఈ మన్నా ఇంకెలా ఉండేదటండి? నిర్గమకాండము 16:31 అండి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపం వలె నుండెను. అపూపము అంటే తెలదు మనకి. అప్పం తెలుసు, ఆపాలు తెలుసు, రొట్టెలు తెలుసు, దెబ్బ రొట్టెలు తెలుసు. ఇంగ్లీష్లో స్టైల్గా అంటూ ఉంటారు, ఇప్పుడు తినేవాళ్ళు తెలుస్తుంది. వేఫర్స్ అంటారు. వేఫర్స్ అంటే మనకి బయట ప్యాకెట్లు దొరుకుతాయి. అలా అనగానే చక్కగా మెత్తగా పళ్ళ కిందకే. పళ్ళు లేని వాళ్ళు కూడా వేఫర్ అంటే ఏంటంటే పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయచ్చు. ఎనీ ఏజ్, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా తినేవే వేఫర్స్. ఈ మన్నా ఎలా ఉండేదటండి? తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండి తేనెతో చేసిన. తేనె ఇష్టంగానే ఎవరు ఉంటారండి? అందుకని వాక్యం గురించి ఏముంటుందంటే, జుంటి తేనె దారుల కన్నా మధురమైన దేవుని యొక్క వాక్యము. అంటే వాక్యాన్నే తేనెతో పోల్చారంటే, భూమి మీద ఉన్న వాటిలో అతి మధురమైనది తేనె. ఇంకొక రెఫరెన్స్ ఏముంటుందంటే, కొండ తేనె అని ఉంటుందండి. ఈ కొండ తేనె చాలా శ్రేష్టమైనది, మధురమైనది, త్రాగే కొద్ది కూడా త్రాగుతూనే ఉంటుంది. సింహమును చంపివేసినప్పుడు సంసోను దావీదు గారా? సంసోను గారు చీక్ చేస్తే మరలా కొన్ని రోజులకు వచ్చేటప్పటికల్లా ఆ సింహంలో కూడా తేనె పట్టు ఉందటండి. సంసోను గారు నేను చంపినటువంటి ఆ సింహం ఎలా ఉంది దగ్గరికి వెళ్ళాడు. తేనెటీగలు ఉన్నాయి, తేనె పట్టు ఉంది. కర్రతో తీసి ఇలాగ అనుకున్నాడంట. కళ్ళు గొప్ప వెలుగైపోయాయంట. కళ్ళలోని చీమ వచ్చేసిందండి ఆ తేనె తినేటప్పటికల్లా. వెలుగు. కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల మన కండ్లకి ఏముంటుందండి? ఆరోగ్యము, వెలుగు. క్యారెట్స్ తింటూ ఉంటాం మనం, ఐసైట్ కొరకు విటమిన్ ఏ వాడుతూ ఉంటాం. కండ్లకు వెలిగించే వాటిలో కూడా ఇంకోటి ఏముందండి? తేనె. బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు కూడా ఏమి తిన్నారండి? అతడు పెరుగును తేనెయు తినను. సో మన అంశంలోకి వచ్చేద్దామండి. నిర్గమకాండం 16వ అధ్యాయంలో కొత్తిమీర గింజల వల్లే ఉందండి. నెక్స్ట్ ఇంకేముందండి? వాళ్ళు ఎంత సమకూర్చుకొని ఉందండి? ఓమెరు చెప్పున చూద్దాం. 22 చదువుదామండి. 22. 6వ దినమున వారొక్కొక్కనికి 2 ఓమరులు చొప్పున 2 ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపారు. తలకు ఓమెరు చెప్పున అని ఉంటుందండి. 36వ వచనంలో ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము. రోజుకొకసారి మన్నాను సమకూర్చుకునేవారు. ఎంత సమకూర్చుకునేవారంటే 2.5 కేజీలు, 2 కేజీలన్నర. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 2.5 కేజీలు సమకూర్చుకునేవారు. ఇదే వాక్యంలో ఉందంటే, ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదంట, తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదు. దేవుడు మన ఆహార పదార్థాలు దీవించినప్పుడు
మన భోజన పదార్థాలు దీవించినప్పుడు మనం తక్కువగా ఉండాము అనుకుంటాం, కానీ దేవుడు వాటిని ఏం చేస్తాడండి? దీవిస్తాడు. ఇక్కడ కూడా ఈ మన్నాను వారు కూర్చుకున్నప్పుడు తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదటండి, ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు. 6 దినాలు సమకూర్చుకునేవారు విశ్రాంతి దినము వచ్చినప్పుడు ముందు రోజే విశ్రాంతి దినానికి వాళ్ళు సమకూర్చేసుకునేవారు. ఈ అధ్యాయం ఉంటుంది. కానీ విశ్రాంతి దినానికి ముందు రోజు తప్ప ఏ రోజైనా ఎక్స్ట్రాగా కూర్చుకుంటే అది పురుగు పట్టేసి కంపు కొట్టేదంట. కానీ విశ్రాంతి దినానికి ముందు రోజున సమకూర్చుకుంటే ఫ్రెష్గా ఉండేది అన్నట్టండి. ఎలా ఉండేదటండి? ఫ్రెష్, కంపు కొట్టేది కాదు, పురుగు పట్టేది కాదు. దాని అర్థం ఏంటంటే రేపటి గురించి మనము చింతించకూడదు. రేపటి దినం గురించి ఏమి తిందమా, ఏం త్రాగాలి, ఏం సిద్ధపరచుకోవాలి, ఆదివారం గురించి మనం ఆలోచించాలి. రేపు ఏం చేసుకోవాలి, త్వరగా చర్చికి వెళ్ళాలి కదా, త్వరగా మందిరానికి వెళ్ళాలి, ఏమి సిద్ధపరచుకుంటే సింపుల్గా అయిపోద్దని మనం శనివారం ఆలోచించుకోవచ్చు. మిగిలిన రోజుల్లో రేపటి దినం గురించి మనం పెద్ద ఆలోచించక్కలేదని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక మన మన్నా గురించి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను వివరంగా. మన్నా అంటే ఎలా ఉండదంటే కొత్తిమీర గింజల వల్లే, తేనెతో చేసిన అపోపం వల్లే ఉండేది. దానికి పేరు ఏం పెట్టారంటే దేవదూతల ఆహారం అన్నారు. ఇంకేమన్నారండి? దీని ఇంకో పేరు ఉందండి, ఆకాశ ధాన్యము. ఇలాంటి ధాన్యము, ఇలాంటి మన్నా తినప్పటికీ కూడా మన పితలు ఏమయ్యారటండి? మన చదివిన వాక్యములో యోహాను సువార్త 6వ అధ్యాయములో 58వ వచనంలో, ఇదే పరలోకమున దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిననియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించిన నిత్యముగా మీతో చెప్తున్నాను. ఈ ఆహారం అంటే ఏదనుకున్నాం? జీవాహారము. యేసుక్రీస్తు వారే స్వయంగా అన్నారు, జీవాహారము నేనే. మరి ఈ జీవాహారాన్ని మనము ప్రతి ఆదివారము భుజించినప్పుడు మన పితరులు అపొస్తలుల కాలమున్న వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచేవారు. ఈ జీవపు రొట్టె యొక్క విలువ తెలుసు, జీవాహారం యొక్క విలువ తెలుసు కాబట్టి వాళ్ళకి ఆత్మీయమైన గ్రహింపు మనకంటే ఎక్కువ కాబట్టి ఇంటింటా రొట్టె విరిచేవారు. ఎందుకు ఇంటింటా రొట్టె విరిచేవారు? మనం ఎందుకు ప్రతి ఆదివారంలో రొట్టె విరుస్తున్నాము? ఇక్కడ కొన్ని భాగాలు చూద్దాం. 52వ వచనంలో, 51వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు నా శరీరాన్ని మీకు ఇస్తున్నాను అన్నారు. అందుకనే ఆయన రొట్టె పట్టినప్పుడు ఇది మీ కొరకైనా నా శరీరము, మీ కొరకైనా నా శరీరము అనంటూ 52వ వచనంలో లేక 53వ వచనంలో చివరి మాట చదువుదామండి. 53వ వచనంలో చివరి మాట, మీలో మీరు జీవము గలవారు కారు. చాలండి. ఈ జీవాహారము తినకపోతే మనలో మనకి ఏముండదటండి? జీవం ఉండదు. దేవుడు అనుగ్రహించే జీవము మనము కలిగి ఉండాలంటే, ఆత్మ సంబంధముగా మనము జీవించాలి అంటే మనం ఏం చేయాలటండి? ప్రభు యొక్క శరీరరక్తాల్లో పాలు పొందాలి, అలక్ష్యం చేయకూడదు. 54వ వచనంలో కూడా ఏముందంటే, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. చూడండి, 2వ పాయింట్, నిత్య జీవం అంటే, జీవం అంటే ఇక్కడ ఆత్మీయంగా జీవం కలిగి జీవిస్తూ ఉంటాం. 2వ పాయింట్ ఏంటంటే, నిత్య జీవం అంటే పరలోక రాజ్యములోనికి నిశ్చయముగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ప్రభు యొక్క శరీరరక్తాలు పాలు పొందే మనకున్న ఆధిక్యత ఏంటంటే, దేవుని రాజ్యములో, నిత్య రాజ్యములో మనకు సమృద్ధి అయిన ప్రవేశం ఉంటుందండి. 3వ పాయింట్ ఇందులో ఏముందటండి, అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినములో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన వారిని లేపుతాడైనా. సజీవులంగా మనం కూడా ఎలాగెళ్తామంటే వారితో పాటు మనం కలిసి మధ్యాకాశానికి కొనిపోబడతాం. అంటే 2వ రాకడలో మనము ఎత్తబడాలి అంటే ప్రభు యొక్క శరీరరక్తాల్లో తప్పనిసరిగా పాలు పొందాలి. కాబట్టి అంటే ప్రభు శరీరరక్తాల్లో పాలు పొందినప్పుడు మనము పరీక్ష చేసుకుంటున్నాం.
ప్రభా ఈ వారంలో పొరపాటున కోపడ్డాను నాన్న, పొరపాటున బూతు మాట వచ్చేసింది, పొరపాటున మూర్ఖపు మాట వచ్చేసింది, పొరపాటున అన్యాయంగా జగడమాడాను, పొరపాటుగా ఆలోచన వచ్చేసింది. ఇవన్నీ కూడా మనము బల్ల యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గర ఒప్పుకుంటాము. ప్రభు శరీర రక్తాల్లో పాలు పంచిన మనము మనల్ని మనం పరీక్షించుకుంటాం కాబట్టి ప్రభువు రాకడలో ఎత్తబడగలం. ఇంకేముందంటే ఇదే అధ్యాయంలో మనం చూద్దాం. 57వ వచనం, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును. ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందే మనము నిజముగా దాని అర్థం ఏంటంటే నా మూలంగా జీవించిన అర్థం ఏంటంటే ఆత్మానుసారంగా జీవిస్తాం, ఆత్మానుసారంగా నడుచుకుంటాం. వాక్యం ఉందంటే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఐ రిపీట్, ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరేచ్ఛ అంటే ఒక ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇక్కడ ఉపవాస ప్రార్థన పెట్టారు అనుకుందాం. మనకేమో ప్రక్కన సెలవులో ఇంటి నిండా బంధువులు పిల్లలు, నిద్ర లేదు, నిద్ర కళ్ళ మీద ఉంది, కాసేపు పడుకుంటే బాగుండి అనిపిస్తుంది, కానీ ఉపవాస ప్రార్థన అనౌన్స్ చేస్తాం. మనము ఆత్మానుసారంగా నడుచుకుంటే నిద్ర వచ్చినా ఏమొచ్చినా మందిరానికి వచ్చేస్తాం. అదే శరీరానుసారంగా నడుచుకుంటే ఇంకా మంచం మీదే పడుకొని నిద్రపోతాం, నిద్ర లేదు కదా అని. మన ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు. ఆత్మ సంబంధమైన విషయాలకి సపోర్ట్ ఎక్కువ ఉండదు, కానీ శరీర సంబంధమైన విషయాలకి సపోర్ట్ ఎలా ఉంటుందంటే అలసిపోయావు కదా, నువ్వు నిద్ర నేను వెళ్ళొస్తానులే, నీ దీవెన నా దీవెన దేవుడే తీసుకొచ్చేస్తారు. నువ్వు నిద్రపో, నీకు నిద్రలో కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, నీకు ఈ బ్రదర్ గారు ఇంకా నిజంగానే గబులు, ఇంకా ఎర్రగా అయిపోయిన గబులు అయిపోవు. వాక్యంలో 40 రోజులు భోజనం లేకపోతే ఎవరైనా చచ్చిపోయారండి? 40 రోజులు భోజనం తినకుండా ఉన్నారు కదా, 40 days డే అండ్ నైట్స్. మరి కొన్ని రోజులు పాటు కొంతమందికి నిద్ర ఉండదు. వాక్యంలో ఉన్నారు వాళ్ళు, రేయింబవాళ్ళు దేవాలయంలో ప్రార్థించారు. రేయింబవాళ్ళు ఉన్నది వాక్యంలో, రేయింబవాళ్ళు దేవాలయంలో ప్రార్థించేవారు. మరి వాళ్ళకి ఏమన్నా అనారోగ్యాలు వచ్చినాయా? రాలేదు కదా. అంటే నిద్రలేమి వల్ల మనకి అనారోగ్యం రాదు, ప్రాణాలు పోవు. ఆహారం తినకపోవడం వల్ల అనారోగ్యాలు రావు. మనం చదివిన వాక్యంలో మనం చూస్తుంటే కనుక నా మూలముగా జీవించిన దేవుని మూలముగా జీవించాలంటే ప్రభు యొక్క శరీరక్తలు మనము పాలు పొందాలి. ఆ 40 సంవత్సరాలు తిన్న మన్నా లాంటిది కాదండి. ప్రభువు యేసుక్రీస్తు వారి శరీరం గురించి ఏముందంటే ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ఏముందండి, శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. శిక్షా విధి అంటే 100% ప్రభు రక్తాలు పాలు పొందేటప్పుడు మనం వివేచన లేకుండా పర్లేదు, ఈ వారం పాలు పొందకపోతే పర్లేదులే అనుకుంటూ ఉంటాం. అది ఎలాంటి పాపమైనా ఎలాంటి సమస్య అయినా దేవునికి విరోధమైనది ఏదైనా సరే బల్ల యొద్దకు వచ్చినప్పుడు క్షమాపణ అడిగి ఆ బల్ల యొద్ద మనం ఏం చేయాలండి, పాలు పొందాలి. కనుక ప్రభు శరీర రక్తాలు పాలు పొందేటప్పుడు మనము ఆయన మూలముగా జీవిస్తున్నాం కాబట్టి మనం ప్రతి విషయాన్ని ఏం చేసుకుంటామండి, సరి చేసుకోవాలి. ఎలాంటి విషయమైనా అలక్ష్యం చేయకూడదు. ఇంకేముందంటే మనం చదివిన వాక్యములో 58వ వచనములో 4వ లైన్, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ జీవించడం దేవుని యొక్క ప్రణాళిక. అంటే ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందడం దేనికి సూచనగా ఉందంటే యుగయుగాలు మన ప్రభుతో సదాకాలం ఆయనతో కూడా ఉంటాము. సదాకాలము యుగయుగాలు క్రొత్త సృష్టిలో నూతన ఆకాశము నూతన భూమి ప్రభు తయారు చేసినప్పుడు, దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆ నూతన సృష్టిలో కూడా మనము ఉంటామండి. ఆయన మూలముగా జీవిస్తాము, ఎల్లప్పుడూ జీవిస్తాము. ఎన్ని అంశాలు మనం జ్ఞాపం చేసుకున్నాం? ఇందులో 6 అంశాలు ఉంటాయి. చూడండి 52 నుంచి 58 వరకు మనం చదివితే కనుక 53వ వచనంలో ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీవము గలవారు అవ్వడానికి 54వ వచనంలో 2వది నిత్య జీవము గలవాడు, 3వది అంచెదిన దేవుడు లేపుతున్నాడు. 55వ వచనంలో
నా శరీరం తిని రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. మనము ఆయన యందు ఆయన మన యందు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పొందాలి. వీటిని బట్టి మనకి ఏమర్థమైంది? మనం నూతన సంవత్సరంలో ఆదివారం ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందడం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. కొంతమంది వారి సాక్ష్యాలు వింటూ ఉంటాను. 100 106 ప్రభు శరీరక్తాల్లో పాలు పొందడానికి ఎంత దూరమైనా ప్రయాసపడి వచ్చేవారు. మా నాన్నగారు సేవ చేసిన పరిచర్యలో అస్సలు మిస్ అయ్యేవారు కాదు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇంకా ప్రభు శరీరం ఇస్తారనగా బంధువులు అందరిని చక్కబెట్టేసి పరుగున వచ్చేవారండి. అందుకని వాక్యంలో భక్తులు ఏమంటే నన్ను ఆకర్షించుము అప్పుడు మేము నీ యొద్దకు. ముందు మాట ఏంటంటే నన్నునుందా మమ్మనుందా? అక్కడ నన్ను ఆకర్షించము. వెంటనే ఏమందంటే అప్పుడు నేనుందా మేమునుందా? మేము. ఇంటిలో ఒక్కళ్ళు దేవుని చేత ఆకర్షింపబడితే కుటుంబం అంతా కూడా మందిరానికి తోడుకొని రాబడుతుందని ఒక నిగూఢమైన అర్థం ఉంది అందులో. ఇంటిలో గృహములో ఒక్కరిని దేవుడు ఆకర్షిస్తే ఇంటి వారందరూ కూడా, అందుకని నేనును నా ఇంటి వారిని అన్నారు. ఎవరన్నారు? యెహోషువ గారు. మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారిని. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనము దేవుని చేత ఆకర్షించబడాలి, దేవుని మందిరానికి రావాలి. నూతన సంవత్సరంలో మనము ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందాలి. మన పితరులు మన్నా తిన్నప్పుడు కూడా చనిపోయారు. కానీ మన విషయంలో దేవుని ప్రణాళిక ఏంటండి? మనము చావకుండా యుగయుగాలు జీవించాలంటే, అంటే మన్నా కన్నా శ్రేష్టమైనది. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది మరుగైన మన్నా అని కూడా ఉంది ప్రకటన గ్రంథంలో. అంటే పరలోకంలో కూడా ఆ మన్నాను మన కొరకు చూపిస్తారన్నమాట. మనం వెళ్ళినప్పుడు పరలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఆశలు ఉంటాయి కదండి. ఇదివరకు ఒక బ్రదర్ వచ్చాడు మన మందిరానికి. ఆయన పేరు రాజుగారు. ఆయనకి ఒక కోరుకుండిపోయిందంట. ఆయనకి ఏం కోరుకుందండి? ఒక్కొక్కరు కోరుకుంటుందంటగా. ఆయనకు ఒక కోరుకుందంటే, బ్రదరు నేను పరలోకి వెళ్ళిన వెంటనే భక్సింగ్ గారిని చూడాలనుకుంటున్నాను బ్రదరు అన్నాడు. ఏమన్నాడండి? ఈసన్న గారు సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే, నేను పరలోకం వెళ్ళిన వెంటనే ఈసన్న గారిని చూడాలనుకుంటున్నానండి అంటూ ఉంటారు. బిల్లి గ్రహం గారిని ఇష్టమైన వాళ్ళు ఏమంటారంటే, నేను బిల్లి గ్రహం గారినే చూడాలండి. ఇలాగా మనకి యూట్యూబ్లో కనిపించే వాళ్ళ గురించి మనం రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. కానీ పరలోకి వెళ్ళిన తర్వాత మనకి కేవలం ఎవరు కనపడతారండి? చెప్పండి, ఎవరు కనపడతారు మనకి? వెళ్ళిన వెంటనే ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు. ఆయన ఎలా ఉన్నారు పరలోకంలో? వధింపబడిన గొర్రె పిల్లను చూస్తామండి మనం. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభువు రాకడలో ఆయన పెండ్లి కుమారుడుగా రానే ఉన్నాడండి. పరలోకంలో ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఆయన వధింపబడిన గొర్రె పిల్ల, సర్వలోక మానవాళి పాపం నిమిత్తమైన గొర్రె పిల్లగా వధించబడి, ఇంకా స్టిల్ ఆయన గాయాలు చేతుల్లోనే ఉన్నాయండి. తల మీద మొండల కిరీటం పెట్టారు కదా, ఆ గాయాలు అలాగే ఉన్నాయి. ప్రక్కలో బళ్ళెపు పోటు, అంటే బళ్ళెం ఎంత దూరింది అంతా గాయము ఉంది. అందుకనే తోమ గారు, నేను ఆయన గాయాల్లో నా వ్రేలు ఉంచితేనే నమ్ముతాను. అందుకని వాక్యలు అదే మాటలు ఏమంటారంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేయబోయే కార్యాలన్నీ కూడా మనకి మెసేజ్ ద్వారా ఎన్నో వర్తమానాలు 31వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని నూతన సంవత్సరం ఆశీర్వాదాల గురించి వర్తమానాలు వస్తున్నాయి. 1 by 1 ఏ సంవత్సరం కూడా ఎలాగ చెప్పుకోలేదు మనం ఇన్ని వారాలు. ఆ రాత్రే మనం ఈ ప్రామిస్ గారు కూడా చెప్పేసేవాళ్ళు, క్లోజ్ చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఇది 3వ వారం. 3వ వారంలో కూడా దేవుడు నూతన సంవత్సరం గురించి మాట్లాడుతున్నారండి. దాని ఏంటంటే నూతన సంవత్సరంలో ఎన్నో మేలులు ఆశీర్వాదాలు మన కొరకు ఉంచారు. కనుక మన ప్రభు యొక్క శరీరక్తాలు పాల్పడడం అలక్ష్యము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. నా శరీరము తిని నా రక్తం త్రాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. బాప్తిసం పొందిన తర్వాత ఎప్పటికీ కూడా మిస్ అవ్వకూడదు. కనీసం ఆ సమయానికన్నా వచ్చేయాలి, ప్రభు శరీరక్తాల్లో పాలు పొందాలి. ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. ఏ రిఫరెన్స్లో మనం చూస్తామండి? యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక రక్షింపబడిన వారు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ కూడా మనం ప్రభు యొక్క శరీరక్తాలను మనం మిస్ అవ్వకూడదు, పాలు పొందాలి. ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేస్తామన్నదని వాక్యంలో ప్రచురం చేయాలి. ఆయన మరణాన్ని మనం ప్రచురం చేసినప్పుడు
మనలోనికి ఆయన జీవము ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని వానిలో ఉండి ఊరిడి బొగ్గగా ఉండును. అంటే జీవజలముల ఓటగా మనం ఉంటాం. ఎలా ఉంటామంటండి? జీవజలముల ఓట. మనం ఒక పూట ఆహారం మనం మానేయచ్చు, కానీ ప్రభు శరీర రక్తాలని ఎన్నడూ కూడా మిస్ అవ్వకూడదు. ఈ దినాన్ని ప్రభు మనతో నేరుగా మాట్లాడుతున్నారు కాబట్టి తీర్మానం చేసుకుందాం, ప్రభా ఏ ఆదివారమున ప్రభు శరీర రక్తాలను మనము మిస్ అవ్వకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక.